ఇక 'త్రిష' గురించి మాట్లాడుకుంటే అదే రిజల్ట్స్ వచ్చిన రోజు, ఫలితాలు వెలువడ్డ రోజే 'త్రిష' బర్త్‌డే. అవును. చాలామంది సెలబ్రిటీలు 'త్రిషకి' బర్త్‌డే విషెస్‌తో పాటు నీకు యూనివర్స్ కూడా హెల్ప్ చేసింది. ఈ ప్రపంచం కూడా హెల్ప్ చేసింది. ఈరోజు నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అని ఆవిడకి బర్త్‌డే విషెస్ చెప్పడం. విజయ్ కంటే కొన్ని సార్లు ఎక్కువ 'త్రిష' పేరే హైలైట్ అయింది. తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్‌కి సంబంధించి, అసెంబ్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్‌కి సంబంధించి ఏమంటారు? యాక్చువల్‌గా 'త్రిష' గూడా ఒక 10 ఏళ్ల కిందన ఒక చిన్న వీడియో ఒకటి అంటే వైరల్ 10 అవుతుంది. ఏళ్ల కింద కాదు. దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో 3, 4, 5 సినిమాలు తీసిన తర్వాత. ఏముంది నేను సీఎం అవుతా హ్మ్. అది ఉంది. కానీ ఏంటంటే అప్పుడు అంటే అంత మెచ్యూరిటీ లెవెల్ ఏమో ఆమె సరదాగా అనున్న వ్యాఖ్యలు హ్మ్. కూడా కావచ్చు. ఎందుకంటే అప్పటికి ఇంకా విజయ్ పార్టీ పెట్టలేదు. రాజకీయం కూడా 'త్రిషకి' అంత ఇప్పటికీ అనుభవం లేదు. హ్మ్. కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు తిరుచి నుంచి విజయ్ పోటీ చేశాడు, పెరంబూరు నుంచి పోటీ చేశాడు, తిరుచి ఈస్ట్ నుంచి కూడా విజయ్ రాజీనామా చేస్తే 'త్రిష' వస్తుందని కొన్ని ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం అంటున్నారు, ఇంకా 'త్రిష' కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. హ్మ్. మరి ఈ రోజు కూడా అంటే కొంతమంది ఇంకేమంటున్నారు, విడాకులు కూడా విజయ్ వైఫ్ కూడా బ్యాగ్ తీసుకుంటుంది, విత్‌డ్రా. విత్‌డ్రా చేసుకుంటుంది, తర్వాత వాళ్ళ ఆస్ట్రాలజర్ ఈ రోజు కలిశాడని కూడా కొన్ని కొన్ని మనకు వార్తలు వస్తున్నాయి. ఇవి రూమర్సా నిజమేనా అంటే ఏమంటారు? అంటే ఇందులో కొంత నిజం ఉండొచ్చు, ఎందుకంటే హ్మ్. పూర్తిగా మనం కొట్టి పారేయలేము. ఎందుకంటే మనం కొంత ఎందుకంటే విజయ్ని ఈ రోజే ఆస్ట్రాలజర్ కలిశాడు. హ్మ్. మేబీ కూడా ఫ్యామిలీ కూడా కొంచెం విజయం తర్వాత సానుకూలంగా ముందుకెళ్ళొచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఉంది కాబట్టి ఈ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం విజయ్కి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎంజీఆర్కి ఒక జయలలిత లాగా, విజయ్కి ఒక త్రిష లాగా అదొకటి నడుస్తూ ఉంటుంది అంతే. ఇంకా అది అంతే. పెళ్లి అనేది ఏది ఇంకా ఉండదంటారు. పెళ్లి అనేది ఎందుకంటే ఇప్పుడు ఉండదు, రాజకీయంగా కూడా విజయ్‌కి ఎఫెక్ట్ అయితది పెళ్లి ఎఫెక్ట్ అవుద్ది. చేసుకుంటే. అవునవును, రెండో పెళ్లి చేసుకుంటే ఈ అవునవును. టైంలో. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక రాజకీయాల్లో ఏంటంటే ఒక క్లీన్ ఇమేజ్, హ్మ్. ఒక క్లీన్ ఇమేజ్ ఉండాల్సిన అవసరం ఉంది. మల్టిపుల్గా పెళ్లిళ్ళు చేసుకోవడము హ్మ్. అంటే మనం మనం ఒక ఆదర్శంగా ఉండాలి. హ్మ్. ఇప్పుడు లేదు నేను 4 పెళ్లి చేసుకుంటే, నేను 3 పెళ్లిళ్ళు చేసుకుంటా అంటే ప్రజలు మనను ఉమ్మేస్తారు. అది హ్మ్. వాస్తవం అది. హ్మ్. ఎందుకంటే మనకు ఒక మనం ఒక లీడర్, మనం ఒక కొందరికి ఆదర్శంగా ఉండాలి. హ్మ్. లేదు నేను ఆదర్శంగా ఉండా, నేను 4 పెళ్లిళ్ళు చేసుకుంటా, 3 పెళ్లిళ్ళు చేసుకుంటా అంటే వాళ్ళ ప్రజల తిరస్కారానికి విజయ్ తొందరలో గురవుతారు. అందులో హ్మ్. ఎటువంటి సందేహం లేదు. ఓకే. 'త్రిష' పాత్ర ఏంటి అనుకుంటున్నారు విజయంలో? డెఫినెట్‌గా అంటే 'త్రిష' పాత్ర పెద్దగా మనం చెప్పలేం. ఎందుకంటే ఆమె పెద్దగా గూడా ఎక్కడ ర్యాలీలలో పెద్ద ప్రచారం చేసిన దాఖలాలు లేవు. అంటే హ్మ్. విజయ్‌కున్న టీమ్ మంచిదండి యాక్చువల్‌గా. హ్మ్. విజయ్ చాలా మంది గూడా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడో చెప్పాడు. ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో చాలా మందిని గూడా రిక్రూట్ చేసుకున్నాడు. మంచి డేటా అనాలిసిస్ చేశాడు. సరైన టైంలో పార్టీ పెట్టాడు. సరైన దిశగా ముందుకెళ్ళాడు. ఎవరితో పొత్తు పెట్టుకోకపోవడం విజయ్ యొక్క గొప్పదనం. ఎందుకంటే హ్మ్. అన్నా డీఎంకే పైన అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. డీఎంకే పైన వ్యతిరేకంగా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పొత్తు పెట్టుకున్నాడు అనుకోండి, మళ్ళీ రాజకీయ అవకాశాలు అవుతారు అక్కడ విజయ్. కానీ అది ఏమి చేయకుండా ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ మాట్లాడి తమిళ ప్రజల హృదయంలో చిరస్థాయిగా నిలిచాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎంజీఆర్ తర్వాత, ఎంజీఆర్ కూడా ఫస్ట్ టైం ఏమో అధికారంలో రాలేదు. ఎందుకంటే చాలా రోజులు అతను డిఎంకేలో ఉన్నాడు. డిఎంకేలో ఉన్న తర్వాత పార్టీ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల బయటకు వచ్చి అన్నాదురైతోని మళ్ళీ అన్నా డిఎంకే స్థాపించడము, తర్వాత తద్వారా ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ విజయ్ అట్లా కాదు. ఆయన ఇంతకుముందు పెద్దగా పార్టీకి ఎవరు సపోర్ట్ చేసిన విషయాలు కూడా లేవు. చాలా వరకు న్యూట్రల్గానే విజయ్ ఉన్నాడు. కానీ మేబీ తొందరగా 2 ఏళ్లలో సీఎం పీఠం ఎక్కడం చాలా నిజం గొప్ప విషయం. విజయ్‌కి ఇప్పుడు అన్నీ సాధించినా కూడా మ్మ్. ఫ్యామిలీ లేని లోటు ఎంతో అవునవును. ఉంటది. నేనైతే విజయ్ వాళ్ళ భార్య అంటే సోమలింగం ఏదో ఉన్నట్టుంది, మిసెస్ సోమలింగం కూడా కలవాలని కోరుకుంటాను. హ్మ్. ఎందుకంటే నిజంగా కూడా అది నైతిక విలువ మనం కాపాడినట్టు అవుతుంది. వాళ్ళ హ్మ్. ఫ్యామిలీ కూడా బలం పెరుగుతుంది. ఏదో కొన్ని మనస్పర్ధల వల్ల, ఏదో కొన్ని విషయాల వల్ల విడిపోవచ్చు, హ్మ్. విడిపోవాలనుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా కలిసి ఉంటే కలుసుకోమన్నట్టు ఈ రోజు కూడా వాళ్ళ ఆస్ట్రాలజర్ కూడా కలిసినట్టున్నాడు. కలిసి ఉండాలని కొన్ని మనకు వార్తలు వస్తున్నాయి. హ్మ్. మేబీ కలిస్తే కూడా నిజంగా విజయ్కి బెస్ట్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బలం గొప్పది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ గొప్పది కాబట్టి ఈరోజు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఓకే. అంటే ఒక సీఎంకి నైతిక బలం గూడా ఉంటది గదా! ఉంటుంది, డెఫినెట్‌గా ఉంటుంది. వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంటే, ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ పిల్లల సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ భార్య సపోర్ట్ ఉంటే డెఫినెట్‌లీ దే విల్ ఫీల్ గ్రేట్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హ్మ్. వెలువడే రోజు దాకా విజయ్‌ని విపరీతంగా ట్రోల్ చేశారు మన అవును. తెలుగు వాళ్ళు. అవును. అతను సీఎం కాలేడు. అవునవును. ఇక్కడిలాగానే పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది. అవును. మహా అయితే 20 సీట్లు, అవును. 15 సీట్లు గెలుచుకుంటాడు అవును. అని విపరీతంగా ట్రోల్స్. ఆయన సినిమాల నుంచి సీన్స్, పాటలు తీసుకొచ్చి ట్రోల్స్ హ్మ్. ఇవన్నీ బాగా విపరీతంగా చేశారు. సడెన్‌గా ఒక్కటేసారి 108 సీట్లు గెలుచుకొని సీఎం కాబోతున్నాడని మన తెలుగు యువతకి, తెలుగు వాళ్ళకి అర్థమయ్యేసరికి చాలామంది మళ్ళీ మేము విజయ్ ఫ్యాన్స్ లాగా, వాళ్ళు విజయ్ ఫ్యాన్స్ లాగా మాట్లాడడం, విజయ్ చాలా గొప్పవాడు, విజయ్‌ని మించిన వాడే లేడు సౌత్‌లో అని అవును. మళ్ళీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎట్లా చూస్తారు ఇది? అది ద్వంద్వ నీతి అంటారు దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకేమో పాపం ఆయన పైన ట్రోల్ చేశారు. ఈయనకు డిపాజిట్లు రావు అంటే 2 చోట్ల ఓడిపోతాడు అని చాలా చెప్పారు. హ్మ్. కానీ నిజంగా అంటే విజయ్ ప్రభావం ఉంది. ఎందుకంటే చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి. విజయ్ ప్రభావం ఉంది. అక్కడ రాజకీయ శూన్యత తమిళనాడులో మనకు కనబడింది. హ్మ్. ఇప్పుడు అది నిరూపితమైంది కూడా.
అదేంటంటే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏంటంటే మన అంటే తెలుగు యువత కూడా అంటే ఆలోచించాలి. ఇప్పుడు ఎవరో ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళను కించపరచడం ద్వారా వాళ్ళకి వచ్చేదేం లేదు. ఇంకా వాళ్ళ పరువు ఈరోజు పోయింది. ఎవరైతే ఎవరైతే చేశారో వాళ్ళ పరువు నిజంగా ఈరోజు గంగలో కొట్టుకుపోయింది. అంటే విజయ్ ట్రోలర్స్ని ఈ ఆయన పైన వచ్చిన ఆ వ్యతిరేకతని దేన్ని పట్టించుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోయాడు అంటారు అంతే. అంతే ఇప్పుడు మనం వెళ్తుంటే కూడా ఎన్నో కుక్కలు మరుగుతాయి అంటారు కదా, ఆయన ఏం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాడు, ఈరోజు విజయం సాధించాడు. నిజంగా గొప్ప విజయం, అది చాలా గొప్ప విజయం. ఎందుకంటే పార్టీ పెట్టిన 2 ఏళ్ళలో అట అఫీషియల్ రికార్డు 2 ఇయర్స్లో 108 సీట్లు అంటే ఒక తమిళనాడు లాంటి ద్రవిడ పార్టీస్ ఉన్న రాష్ట్రంలో సాధించడము నిజంగా ఇది ఒక అరుదైన చరిత్ర ఇది ఈరోజు విజయ్ కూడా. అండ్ భారతదేశం మొత్తం స్టార్టింగ్ లో నేను ఇంట్రోలో చెప్పాను, ఇంటర్వ్యూ ఇంట్రోలో, భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. భారతదేశం మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈ ఒక్క రాష్ట్రం గురించే మాట్లాడుకుంటున్నారు. అటు బెంగాల్, అసలు టాప్ లో బెంగాల్ ఉండాలి, అవునవును, కానీ తమిళనాడు ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటి? విజయేనా? విజయ్ సెంటర్ పాయింట్ ఆఫ్ అట్రాక్షన్ విజయ్. ఎందుకంటే ఒక అంటే ఎటువంటి రాజకీయ అనుభవం లేని, ఎందుకంటే బెంగాల్లో చూసినట్టయితే బెంగాల్లో వీళ్ళు బీజేపీ వాళ్ళు మమతా పైన చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు, 15 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. కానీ ఇట్లా కాదు, ఇక్కడ ఒక 2 ఏళ్లలో అధికారం వచ్చింది కాబట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ విజయ్. నిజంగా అంటే ఇప్పుడు మొత్తం కూడా అన్ని బెంగాల్ను మర్చిపోయి తమిళనాడును సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చారు. అండ్ ప్రమాణ స్వీకారానికి విజయ్ భార్య శ్యామ్లి వచ్చే అవకాశం ఉందా? యా, డెఫినెట్లీ ఐ ఎక్స్పెక్ట్ మేబీ రావచ్చు, మోస్ట్లీ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం మనస్పర్ధలు కూడా పోతాయి అంటాను కదా, రావచ్చు. అందరూ వస్తారండి, విజయ్ వస్తారు, త్రిష వస్తారు, వాళ్ళ భార్య వస్తుంది, అందరూ వస్తారు. అండ్ ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీలలో మొదటి సంతకం దేని మీద పెడతాడని మీరు అనుకుంటున్నారు? మొదటగా ఏంటంటే విజయ్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఒక 8 గ్రాముల బంగారం పట్టుచీర ప్లస్ యూత్ కూడా ఉద్యోగ కల్పన, వీటిపైనే పెడతారని నేను ఊహిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలా మంచి బంగారం రేట్ కూడా చాలా ఎక్కువ, బంగారం రేట్ ఎక్కువ ఉంది, గ్యాస్ రేట్ ఎక్కువ ఉంది, గ్యాస్ దొరకట్లేదు. ప్లస్ అంటే ఒక వెల్ఫేర్ స్కీమ్ లాగానే ముందుకెళ్తున్నాం కాబట్టి వీటిపైనే పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మహిళలకు పెద్దపీట, ఎందుకంటే ఫ్రీ బస్ కూడా ఇచ్చినట్టున్నారు హామీ. మేబీ డెఫినెట్ గా అది కూడా ఒక పార్ట్ అయి ఉండొచ్చు. ఇక చివరి దశలో ఉన్నాము ఇంటర్వ్యూలో. ఒక సర్పంచ్ గా గెలవలేదు, అవును, ఒక ఎంపీటీసీ కాదు, ఒక జెడ్పీటీసీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మొన్నటి దాకా కెమెరాల ముందు ఫైట్లు, డాన్సులు, డైలాగులు చెప్పే వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలన చేయాలి. అవును, ఏ విధంగా ఉంటది ఈ మార్పు? అంటే సాధ్యం అవుతుందా విజయ్కి? అవుతుందని అంటే ఎప్పుడు కూడా విజయ్ బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా అంతే. ఎవరంటే ఐఏఎస్ అధికారులు, చాలా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఈ రోజు నుంచి విజయ్ అంటే ఒక సీఎం, ఒక తలపతో కాదు, ఒక జననాయకుడు, జననాయకన్ అనుకోండి మీరు. ఇంకా ఈ రోజు నుంచి అంటే జనం నుంచి వచ్చిన నాయకుడు, అంతే సింపుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎందుకంటే ఆయన సినిమా కూడా ఎన్నో కష్టాలు పెట్టించినారు, ఆయన హింసించని రకాలుగా చేసినారు, కానీ ఈ రోజు జననాయకుడు అయ్యాడు విజయ్ ఫైనల్ గా. ఓకే, అంటే గవర్నమెంట్ జననాయకన్ సినిమా ఆపేస్తే ఆ జననాయకన్ సినిమాలో ఉన్న హీరో, ప్రజలు తీర్పిచ్చారు. ఆ జననాయకన్ సినిమాలో ఉన్న హీరో ఆయనే గవర్నమెంట్ అయిపోయాడు అంటే అంతే కదా. ఇప్పుడు విజయ్ ఇప్పుడు జననాయకుడు అయ్యారు. అంటే సినిమా జననాయకన్ రిలీజ్ అవుతుందా? ఎందుకంటే సీఎం అయ్యాడు కదా. అవుతుంది, సీఎం అయ్యాక ఎంతో ఖర్చు పెట్టుంటారు, ఎంతో టెక్నీషియన్స్ వర్క్ ఉంటుంది, ఎంతో ప్రొడ్యూసర్ అమౌంట్ పెట్టి ఉంటాడు. డెఫినెట్ గా రిలీజ్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్ గా ఏంటంటే జననాయకుడు అయిపోయాడు అతను ఈ రోజు. భారతదేశ ఎందుకంటే నిన్న కూడా శ్రీలంక ప్రతిపక్ష నేత కూడా బాగా కొనియాడుతున్నాడు విజయ్ కూడా. మంచి అసలు ఇంత తక్కువ టైంలో చాలా రావడం ముఖ్యమని. భారతదేశ సినీ చరిత్రలో ముఖ్యమంత్రిగా గెలిచాక మళ్ళీ ఎవరైనా హీరోగా సినిమా రిలీజ్ అయిందా ఇదివరకు? పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గా ఉన్న తర్వాత కూడా ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు విజయ్ కూడా చెప్పాడు, ఇంకా నేను సినిమా జననాయకన్ లాస్ట్ అని చెప్పాడు. అంటే రిలీజ్ అయి ఉంటే మేబీ అతని లాస్ట్ సినిమా. ఎందుకంటే ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒకటి చేయాలండి, వెళ్తే మీరు పాలిటిక్స్ లో వెళ్ళాలి, లేకుంటే మీరు సినిమాల్లో ఉండండి. నేను సినిమాలు చేస్తా, నేను రాజకీయం చేస్తా అంటే జనాల తిరస్కరణకు తొందరలో అందరు గురవుతారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.